ఇవాల్టి ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు, రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారని సీఎం వ్యాఖ్య. ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును జగన్ పక్కన పెట్టేశారని విమర్శ. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం. డీలిమిటేషన్ వల్ల జనాభా తగ్గించిన రాష్ట్రాలు నష్టపోకూడదన్న సీఎం రేవంత్ రెడ్డి. పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాదని కేంద్రానికి సూచన. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ కు వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం. రాష్ట్ర ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్. ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని అసెంబ్లీ వేదికగా వెల్లడి. కొత్త కార్డులు మంజూరైన వాళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం. రేషన్ షాపుల్లో సన్నబియ్యంతో పాటుగా నిత్యావసర వస్తువులు కూడా అందిస్తామని వివరణ. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ. ప్రభుత్వం భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని విజ్ఞప్తి. వనరుల పేరిట పర్యావరణాన్ని నాశనం చేయొద్దని సూచన. హెచ్సియులో 400 ఎకరాల భూముల వేలాన్ని విరమించుకోవాలని ప్రస్తావన. మాజీ మంత్రి విడుదల రజనీ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా. వైసీపీ హయాంలో ఓ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2.20 కోట్లు వసూలు చేశారని ఆరోపణ. A1 గా ఉన్న తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో రజనీ పిటిషన్. విచారణను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు.